పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గరన స్పెషల్ షో వేయటం, బెనిఫిట్ షో. అది ఆ బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వెళ్ళటం, ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ముందుగా అక్కడ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి ఒక మహిళ కుటుంబంతో కలిసి వస్తే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆ మహిళ చనిపోవడంతో పాటుగా వాళ్ళ అబ్బాయి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజున సంతాపం వ్యక్తం చేస్తూ 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించాడు అల్లు అర్జున్. అదే సందర్భంలో వాళ్ళ వైద్య ఖర్చులు భరిస్తానన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ రోజునే కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. అందులో నిర్లక్ష్యం వహించారని, దానికి కారకుడు అల్లు అర్జున్ కూడా అన్నటువంటి కాన్సెప్ట్తో సంధ్యా థియేటర్ యజమానితో పాటుగా సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తాజాగా చూస్తే అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి కేసు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో తన పాత్ర ఏమీ లేదని, తనని ఈ కేసు నుండి విముక్తి చేయమని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారు. అందులో తాను అక్కడ పిలిస్తే వెళ్ళానన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. తనకి అందులో పాత్ర ఏమీ లేదన్నటువంటి కాన్సెప్ట్ మీదన తనకి ముందస్తు కేసు కొట్టేయమని చెప్పి కోరారు.